शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। శ్రీ ఆదిశంకరాచార్య విరచినటువంటి ఆనంద లహరిలో ఈరోజు మనం 9-10 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 9వ శ్లోకం. ప్రభూత భక్తిస్తే యదపి న మయా లోల మనసః త్వయా తు శ్రీమత్యా సదయమవలోక్యోహమధునా పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే భృశం శంకేకైర్వా విధిభిరనునీత మమ మతిః. ఆదిశంకరాచార్య గారు చాలా గొప్పగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే అనన్యమైన భక్తి, ఆ భక్తికి ఆ మనసు నిలకడగా కూర్చోవాలి. కానీ కూర్చోవడం లేదట పాపం ఆయనకి. ఆయన అంతటి వాడికి కూర్చోకపోతే ఇంకా మనం ఎంత? ఆయన మనసు నిలకడగా కూర్చోడం లేట అమ్మవారి ముందు చెప్తున్నాడు ఆ మాట. ప్రభుత భక్తిస్తే అమ్మ నీ యందు నా మనసు నిలకడగా కూర్చోవడం లేదు తల్లి. ప్రభుత మయా యదపిన మయా నా చేత నా మనసు నీ ఎందుకు భక్తితో కూర్చోవడం లేదు. లోల మనసః నా మనసు ఏమైపోతుంది? లోలహ తిరుగుతోంది, ఊగిసలాడుతోంది. అది నమ్మకంతో పట్టుకొని భక్తితో ఆశ్రయించాలి అమ్మ అనే ఉద్దేశం లేకుండా ప్రపంచ విషయాల మీద పరిగిస్తుంది. కొంతసేపు నీ ముందు పరిగిస్తుంది. ఈ విధంగా లోల మనసుగా తిరుగుతోంది ఆ మనసు. దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది ఆ మనసు. నేను దానివల్ల నిలకడగా భక్తిగా, అనన్యమైన భక్తి, మామూలు భక్తి కూడా కాదు, నేను విడిచి ఉండలేనంత భక్తి స్థిరంగా ఉండే రకంగా నా మనసు లేదమ్మా. నా మనసు అటు ఇటు పరిగిస్తూనే ఉంది తల్లి. అటువంటి మనసుతో ఉంది, సందేహంతో ఉంది. ఎప్పుడు సందేహమే ఈ మనసుకి. అటువంటి మనసుతో ఉంది నాది. కానీ అమ్మా అట్లా ఉన్నా కూడా త్వయాతు నీవు ఎలా అన్నావు? శ్రీమత్యా గొప్ప సంబంధురాలివి. ఎంత గొప్ప సంబంధురాలివి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అంత గొప్ప తల్లి నువ్వు. కాబట్టి నీవెటువంటి దానివి? సదయా గొప్ప దయాస్వరూపం, అవ్యాజ కరుణామూర్తి నువ్వు. ఏమి దోషం ఎంచవు. కాబట్టి నాలో దోషం ఉంది లేదని నేను చెప్పడంలా. నా మనసు నిలకడగా కూర్చోవడం లేదు, నీ యందు స్థిరంగా నిలబడడం లేదు. కానీ నీవేం చేయాలి? నీకేముంది స్వతహా? సదయమవలోక్యోహం అహం నన్ను అవలోక్య చూడాలి తల్లి, దయతో చూడాలి నువ్వు. అధునా ఇప్పుడే, ఆలస్యం వద్దు ఇంకా. నేను ఇప్పటికే ఆలస్యం చేసేసాను. ఎందువల్ల? ఎన్ని జన్మలు అయిపోయాయో తల్లి. ఈ మనసు నిలబడకుండా ఉండి ఇన్ని జన్మలు జరిగిపోతుంది. కానీ ఇన్ని మనసు నిలబడగా కూర్చోవడం లేదు తల్లి. ఏం చేయమంటావు? కానీ నీ దగ్గర గొప్ప గుణం ఉంది కదా, గొప్ప దయ ఉంది కదా నీకు. అరుణాం కరుణాతరంగితాక్షి, నీ దగ్గర గొప్ప కరుణ ఉంది. తరంగితం అవుతోంది, నిరంతరాయంగా ఉంది, అది ప్రవహిస్తోంది అందరి మీద. అటువంటి దయాస్వరూపం నువ్వు. కాబట్టి గొప్ప సంపన్నురాలివి దేంట్లో? దయలో. కాబట్టి ఓ తల్లి నీవు నా మీద దయ చూపించు ఇప్పుడే, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎందువల్ల? అయిపోయింది. ఎన్ని జన్మలుగా చూశాను, నిలబడుతుందేమో, నిన్ను ఆశ్రయిస్తానేమో అనుకున్నాను. కానీ నా భక్తి, నా మనసు భక్తితో నిన్ను ఆశ్రయించడం లేదు. అది వినడం నా మాట. అది ఆ ఇష్టం వచ్చి పలికిస్తుంది. కానీ అమ్మా నాకు నమ్మకం ఉందమ్మా నీ మీద. ఏందా నమ్మకం? నీవు నా మీద దయ చూపించగలవు. ఆ నమ్మకం నాకు ఉంది. నా మనసు మీద నాకు నమ్మకం లేదు నిలకడగా నిలబడుతుందని, కానీ నీ మీద నమ్మకం ఉంది, నీ దయ మీద నమ్మకం ఉంది నాకు. కాబట్టి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. ఏం చెప్తున్నాడు? పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే. అమ్మా చాతక పక్షి ఉందే, అది కూడా
దానికి కూడా డోలాయమానంగా మనసు ఉంటుందమ్మా. ఎందువల్ల నల్లని మబ్బు వస్తే ఆ మబ్బు వైపుకు తిరిగి ఆ మబ్బులోంచి నీరు వస్తే తాగుదామని ఎదురు చూస్తుంటుంది అది. కానీ దాని మనసులో ఏముంటుంది? మబ్బు కురుస్తుందా కురవదా అని సందేహం దానికి ఉంటుంది. దాని మనసు డోలాయమానంగా ఉంటుంది, తిరుగుతుంటుంది. కానీ ఆ మేఘాన్ని ఆశ్రయిస్తుంది. భూమి మీద ఉండే వాటిని ఏమి ఆశ్రయించదు. భూమి మీద ఎంత జలరాశులు ఉన్నా ఆ జలం మాత్రం తాగదది. ఆ చాతక పక్షి ఆ యొక్క మేఘాన్ని ఆశ్రయిస్తుంది. కాబట్టి నేను కూడా నిన్ను ఆశ్రయించాలనుకుంటున్నాను. కానీ ఆ చాతక పక్షిలాగా నాకు కూడా మనసు ఏంటంటే, నువ్వు దాని దయ కురిపించవా అని. అది కూడా కాదు, ప్రపంచ విషయాలు వ్యామోహంగా ఉన్నాయి, వాటి మీద పోతుంది నా మనసు, నీ మీద ఉండడం లేదు. కానీ చాతక పక్షికి కూడా సందేహం ఉంటుంది, మబ్బు కురుస్తుందా కురవదా అని. కానీ ఆ మబ్బు ఏం పట్టించుకోద్దమ్మా. అది ఎట్లాంటిది? పయోదహ అంటే నీరు ఉండేది మేఘం. ఆ మేఘం ఏం చేస్తుంది? పానీయం నీరు. ఆ మేఘము నీటిని ఇస్తుంది, దిశకి ఇస్తుంది. ఎలా? మధురం. ఆ చాతక పక్షి నన్ను నమ్మిందా నమ్మలేదా అనేవి ఏమీ లేకుండా మనసులో పెట్టుకోకుండా ఆ మేఘం తెయ్యని నీరు దాని నోట్లో పోస్తోందమ్మా. దానికి వర్షిస్తుంది. సహజంగా వర్షిస్తోంది మేఘం. మేఘం తన స్వధర్మం చేస్తోంది, ధర్మం చేస్తోందమ్మా. నీవు ధర్మాధార, నువ్వు ధర్మానికి ఆధారం ఎంత తల్లి. నేను స్వధర్మంగా మేఘం కురిపిస్తోంది కదా మధురమైన నీటిని ఆ చాతక పక్షికి. ఇదే విషయాన్ని కనకదార స్తోత్రంలో కూడా చెప్పారు ఆది శంకరాచార్యులు. విహంగ శిశౌ విషణ్ణే అని చెప్పేశాడు. అక్కడ కూడా అదే చెప్పాడు. అమ్మా ఈ జాతక పక్షి అమ్మా అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాను, నేను జాతక పక్షి. ఆ జాతక పక్షి కూడా నమ్మకం లేకుండా మేఘాన్ని ఆశ్రయిస్తుంది. కానీ ప్రపంచ విషయాలు, ప్రపంచంలోని నీటికి కాకుండా ఆ యొక్క మేఘంలోని నీరుని ఆశ్రయిస్తుంది. కానీ సంశయం ఉంటుంది, మేఘం కురుస్తుందా కురవదా అని చెప్పి. కానీ అది సంశయించిందా సంశయించలేదా అనే విషయాన్ని ఆ మేఘం పట్టించుకోదమ్మా. పట్టించుకోకుండా అది ఆ మేఘం ధర్మం ఏంది? వర్షాన్ని కురిపిస్తుంది. ఆ కురిపించేటప్పుడు చాతక పక్షి నోట్లో కూడా ఎటువంటి నీళ్ళు పోస్తుంది? మధురమైన పానీయం పోస్తుంది. అలాగే నీ దయ కూడా అంత గొప్పదే అమ్మా. నేను నా మనసు నిలకడగా పెట్టానా లేదా నువ్వు ఆలోచించు, నాకు తెలుసు నీ సంగతి. నీవు కూడా ఆ చాతక పక్షికి మేఘం ఏ విధంగా నీటిని ఇచ్చిందో ఆ విధంగా నా మీద దయ కురిపించేస్తావు. నా మనసు నిలకడగా లేకపోయినా కూడా నువ్వు ఇచ్చేస్తావు. నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మా ఎప్పుడు నాకు సంశయం ఉంటుందమ్మా. అయ్యో నా తల్లి మీద నేను భక్తిగా మనసు నిలబడగా పెట్టలేకపోతున్నానని నేను నిరంతరము ఆలోచిస్తుంటాను. భృశం శంకే కైర్వా, శంక అనుమానం నాకు ఉంటుంది ఎప్పుడు. మా మామతి, నా మనసులో అమ్మ బాధ. ఎందుకని? నీ ఎందుకు నేను మనసు నిలబడగా పెట్టలేకపోతున్నాను. ఎట్లా? కైర్వా విధిభి, ఏ విధి విధానం ద్వారా కూడా అనుష్ఠానం ద్వారా నేను నిలబడగా కూర్చోబెట్టలేకపోతున్నాను. భక్తి మార్గమో, యోగ మార్గమో, ఉపాసనా మార్గమో, జ్ఞాన మార్గమో, దేని ద్వారా కూడా నేను మనసు నిలబడగా కూర్చోబెట్టలేకపోతున్నామ్మా. అప్పుడు నాకేముంటుంది? అయ్యో నా తల్లి మీద భక్తి లేకుండా ఉంది అని నాకు ఇంతకుముందు అనుమానంగా ఉండేది. కానీ ఇప్పుడు అనునీత, గొప్ప ఓదార్పు ఉందమ్మా. ఏందా గొప్ప ఓదార్పు? నీవు దయా సముద్రాలు కాబట్టి, దయకు నిధి అయిందని కాబట్టి నువ్వు దయను కురిపిస్తావు. నీ దయ మీద నాకు నమ్మకం ఉందమ్మా. ఇంకా నాకు భరోసా వచ్చేసింది. ఏమని? నాకు భక్తిగా మనసు నిలకడగా కూర్చోడం లేదు, కానీ నీ దయ మాత్రం మధురమైంది. ఆ మధురమైనటువంటి ఆ దయను నువ్వు ఎప్పటికీ కురిపిస్తావు. ఆ నమ్మకం నీ మీద ఉంది నాకు. కాబట్టి ఇప్పుడు నాకు ఓదార్పు వచ్చేసింది. ఇప్పటిదాకా దిగులు పడిపోయేవాడిని. అయ్యో నా మనసు ఎక్కడ నిలకడగా కూర్చుంటుంది, ఎప్పుడు భక్తి అమ్మవారిని ఆశ్రయిస్తాను, ఎప్పుడు మోక్షాన్ని పొందుతాను, జన్మలు అయిపోతున్నాయని దిగులు ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎందువల్ల? ఆ మేఘమే మధురమైన పానీయాన్ని తీసుకొచ్చి ఆ చాతక పక్షి నోట్లో పోస్తుంటే ఇంక నీ చెప్పాలా? నీకు దయాసముద్రమైన నీవు నా మీద దయ కురిపించి నువ్వు ఎప్పటికైనా మోక్షం ప్రసాదిస్తావు. కాబట్టి ఇప్పుడు నాకు ఒక ఓదార్పు వచ్చేసింది.
కానీ అమ్మ నిలకడగా కూర్చోబెట్టు. ఇంట్లో అడుగుతున్న విషయమేమో నా మనసు నిలకడగా కూర్చోలేకపోతుంది అని బాధ ఒక పక్క, అమ్మవారి దయ మీద నమ్మకం ఉంది ఇంకో పక్క నిలకడైన మనసు ప్రసాదించమని అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇది 9వ శ్లోకంలోని విషయం. ప్రభూత భక్తిస్తే యదపి న మయా లోల మనసః త్వయా తు శ్రీమత్యా సదయమవలోక్యోహమధునా పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే భృశం శంకే కైర్వా విధిభిరనునీత మమ మతిః. 10వ శ్లోకం. కృపాపాంగాలోకం వితరతరసా సాధుచరితే నతే యుక్తోపేక్షామయి శరణదీక్షాముపగతే నచేదిష్టం దద్యాత్ అనుపదమహాకల్పలతికా విశేష సామాన్యైః కథమితరవల్లీ పరికరైః. అమ్మవారిని ఇక్కడ మాత్రం కొంచెం డిమాండ్ చేస్తున్నాడు. ముందు శ్లోకంలో ఏమో చాలా దీనంగా, అయ్యో నా మనసు కూర్చోవడం లేదమ్మా అని, నువ్వే నిలబెట్టాలమ్మా, నువ్వే దయ కురిపించాలమ్మా అని మాట్లాడాడు. ఎప్పుడేం చెప్తున్నాడు? శరణ దీక్ష ముప్పగతే, నేను గొప్ప దీక్ష తీసుకున్నానమ్మా, స్వీకరించేశాను. ఏం దీక్ష తీసుకున్నట్ట? అమ్మవారిని చేరుకోవాలి, మోక్షమే పొందాలని ఒక దీక్ష తీసేసుకున్నట్టు ఆయన. కాబట్టి ఆయన వెంటనే అడిగేస్తున్నాడు, ఇంకా ఆలస్యం చేయనమ్మా, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయను, దీక్ష తీసేసుకున్నాను నేను. ఎలా తీసుకున్నట్ట? ముందు శ్లోకాలు చెప్పాడు కదా, బ్రహ్మ విద్యా స్వరూపిణి అపర్ణను పట్టుకున్నట్టు ఆయన. నిన్ను అపర్ణను పట్టుకున్నానమ్మా నేను. కాబట్టి ఏం చెప్తున్నాడు? కల్పలతిక. ఈ శ్లోకంలో కల్పలతిక అని చెప్తున్నాడు. నువ్వెవరు? కల్పలతిక. కల్పలతిక అంటే కల్పవృక్షం, కల్పత్రీగ, భక్తిమత్ కల్పలతిక. లలితా సహస్రనామం. ఆ భక్తుల పాలిట కల్పతీగ. అటువంటి తల్లి నువ్వు. అటువంటి తల్లి నేను పట్టుకున్నాను. ఇప్పుడు దీక్ష వహించాను నీ మీద. నువ్వు కల్పలతికవు కదా, మరి కల్పలతిక ఏం చేస్తుంది? కోరిన కోరికలు తీరుస్తుంది. దాని లక్షణం అదే కదా. నువ్వు గొప్పగా కల్పలతికవు కదా, కాబట్టి నువ్వేం చేయాలి? నాకు కృపాపాంగాలోకం. కృపాపాంగాలోకం, నీ చూపు ఎలా ఉండాలి? దయను కురిపించాలి. నీ కృపా కటాక్ష వీక్షణాన్ని నా మీద ప్రసరింపజేయి, వీతరా ప్రసరింపజేయి. అది కూడా ఎట్లా? తరస, వెంటనే చేయాలట, ఆలస్యం చేయకూడదట. ఇప్పటికీ ఆలస్యం అయిపోయిందట. కాబట్టి నువ్వు వెంటనే, నేను కోరిన కోరికలను తీర్చే తల్లివి కాబట్టి నువ్వేం చేయాలా? నా మీద నీ కృపా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేయాలి. ఇంకా నువ్వు ఎటువంటి దానివి? సాధు చరితే. నువ్వు ఎటువంటి దానివి? సాధు స్వభావం కల దానివి, మంచి నడవడిక కల దానివి. ఇంకా సాధు చరితే అంటే కపటము లేని దానివి, కపటము లేని నడక కలదాన్ని, నడవడిక కలదాన్ని సాధు చరితే అంటే. అటువంటి దైవ గల తల్లి నువ్వు, అంత స్వచ్ఛమైన మనసు కలదాని. నీలో ఏమి రాగద్వేషాలు ఏం లేవు కదా, చాలా గొప్ప చరిత్ర ఉంది కదా నీకు. కాబట్టి నువ్వేం చేయాలి? నాకు వెంటనే ఏం చేయాలి? నీ దయా కటాక్ష వీక్షణాన్ని నా మీద ప్రసరింపచేయి. వెంటనే, ఆలస్యం చేయకూడదట, తరస వెంటనే చేయాలట. నతే యుక్తోపేక్షామయీ. తే నీవు నా యుక్తో ఉపేక్షామయి. ఉపేక్ష చేయదు నన్ను, నీకు తగదు. నా యుక్త, నీకు తగదు. తే నా యుక్త ఉపేక్షామయి, నన్ను ఉపేక్ష చేయడం నీకు తగనే తగదు. నీకేం నీ మీద ఎందుకు చూపించాలో కృప అట్లా అన్నకి వీల్లేదు. ఎందువల్ల? నువ్వేమన్నా సామాన్యమైన దానివా? కల్పలతిగవు కదా. ఏమో కోరిన కోరికలు తీర్చే శక్తి లేని వాళ్ళు అంటే ఒక రకం. నువ్వు శక్తి ఉందా, నువ్వెలా అంటావు అన్నమాట. నువ్వెలా ఉపేక్ష చేస్తావు నన్ను, నువ్వు చేయడానికి వీల్లేదు, అస్సలు చేయకూడదు. నచేదిష్టం దద్యాత్ అనుపద
అనుపద వెంటనే ఇచ్చేవాళ్ళట. ఏంది? కోరిన కోరికలు. ఇష్టం. అమ్మా నేను ఇచ్చిన కోరిన కోరికలు నేను తీర్చనంటావేమో. ఆహా ఒప్పుకోను. అనుపద వెంటనే చేయాలి. ఏం చేయాలి? ఇష్టమైన కోరికలు తీర్చేయాలి. ఎందువల్ల? నువ్వు కల్పలతగవు కదా. కల్పలత కానీ పదంలోనే ఉంది ఇష్టమైన కోరికలు తీరుస్తా అని, కోరిన కోరికలు తీరుస్తా అని. ఇంక మరి నా చేత్ ఇష్టం దద్యాత్, దద్యాత్ చేత్ నా ఇష్టం, ఇష్టమైనటువంటి కోరికలు నేను తీర్చను అంటావేమో. ఆహా అనలేదు. నువ్వు కల్పలతిగా. హో కల్పలతిగా, ఆశ్చర్యకరంగా కల్పలతిగా. అటువంటి కల్పలతిగా ఎప్పుడు కోరిన కోరికలు తీర్చాలి కాబట్టి నువ్వు తీర్చిన అనడానికి వీల్లేదమ్మా, తీర్చాల్సిందే నువ్వు. ఇంకా విశేష సామాన్యై కథమితరవల్లి పరికరై, ఇతరవల్లి పరికరై, ఇతరమైనటువంటి వల్లి అంటే తీగలు, ఇతర చెట్లు ఉన్నాయి. ముందు చెప్పాడు కదా సపర్ణ అపర్ణ అని. ఇతర తీగలు చాలా ఉన్నాయమ్మా. వాటికి నీకు తేడా ఉంది. ఏంది? విశేష. నీకు విశేషం ఉంది. కల్పలతి కానీ పెద్ద విశేషం ఉంది నీకు. వాటికంతా సామాన్యమైన తీగలు అవన్నీ. వాటికి సపర్ణలే కానీ వాటికి అంత శక్తి లేదు. ఆ సపర్ణంలో ఒక సపర్ణవా నువ్వేమన్నా? నువ్వు అపర్ణవి. ఆ అపర్ణలో కూడా కల్పలతికవి, అంత గొప్పదానివి. మామూలు తీగవి కూడా కాదు, కల్పలతికవి, విశేషమైన దానివి. కాబట్టి కథం ఎట్లా అమ్మా నువ్వు అట్లా ఇవ్వనంటే ఎట్లా అనడానికి లేదు నువ్వు. ఎందుకు నీకు విశేషత ఇచ్చాం కదా, ఉంది కదా విశేషం. కాబట్టి ఇష్టమైన కోరికలు కూడా నువ్వు ఆశ్చర్యంగా తీర్చాలి. కానీ విశేషం నీకు ఉంది కాబట్టి మాకు ఆశ్చర్యకరంగా మా కోరికలను తీర్చేసావు అంతే తప్ప నేను తీర్చను అనడానికి లేదమ్మా. నువ్వు ఎందువల్ల? నువ్వు కల్పలతికవు. కాబట్టి నీకు ఇంకా నేనేమైనా సామాన్యమైన తీగను పట్టుకున్నానా? పోనీ అట్లా అనుకుంటావు. నేనేమైనా సామాన్యంగా ఉండే ఇతర వల్లి పరికరై వాటిని పట్టుకోనా? ఇతరమైన తీగలలాగా ఉండే పరికరై అంటే సమూహం. ఆ సమూహాన్ని పట్టుకోనా? నేనేమన్నాను? విశేషంగా ఉండి నేను పట్టుకున్నాను. అహో కల్పలతికను పట్టుకున్నాను పోయి నేను. అప్పుడు నువ్వేం చేయాలి? నాకు కొన్ని కోరికలు తీర్చాలి కదా. అది కూడా వెంటనే చేయాలి కదా. ఆలస్యం చేస్తారు ఎవరన్నా? చేయకూడదు కదా. నువ్వెవరు? అందుకే శ్రీమత్య ముందే చెప్పేశాడు. గొప్ప సంపద కదా. ఏం సంపద? అన్ని సంపదలు ఒకటే నీకు ఉండేది. సర్వ సంపదలు నీ చేతిలో ఉన్నాయి. ఇక నేను అడిగింది ఇవ్వడానికి ఏం కష్టం నీకో? ఏమడుగుతాను నిన్ను? నేను దయనే కదా అడుగుతున్నాను. ఆ దయని ఇవ్వడానికి ఏం కష్టం? ఇచ్చేసి నా మీద దయ చూపించు. ఏంది దయ్యందు చూపించాలి నీకంటావా? శరణ దీక్ష ఉపగతే. నేను దీక్ష తీసుకున్నానమ్మా నీ మీద. ఇంతకుముందే నిలకడగా మనసు లేదు, ఇప్పుడు నిలకడ వచ్చేసింది. నిలకడ రావడం కాకుండా దీక్షగా తీసేసుకున్నట్ట. ఉపగతే స్వీకరించేసేట. దీక్షని స్వీకరించేసి చేస్తున్నాట. నేను ఎవరినో పట్టుకున్నానా? బ్రహ్మ విద్యాస్వరూపుడు నిన్ను పట్టుకున్నాను. అప్పుడు నేను అడిగిన కోరికను వచ్చి ఇచ్చాను కదా. నేను తీర్చనంటే ఎట్లా? సామాన్యమైన తీగలను పట్టుకోంటే అవి తీర్చలేదంటే అర్థం ఉంది. నువ్వు విశేషమైన దానివి, కల్పలతికవి. నువ్వు తీర్చకపోతే ఎవరు తీరుస్తారమ్మా? కాబట్టి నేను సామాన్యమైన తీగను పట్టుకోలేదమ్మా. నిన్నే పట్టుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఆశ్రయించాను. కాబట్టి నువ్వు నా కోరికలను తీర్చాల్సింది. నీ దయను నా మీద కురిపించాల్సిందేనమ్మా. అంతే, తప్పదు. తీర్చాల్సిందే నువ్వు. దాన్ని డిమాండ్ చేస్తున్నాడు ఈ శ్లోకంలో. ముందు శ్లోకంలో ఏమో అయ్యో నా మనసు నిలకడగా లేదమ్మా అని వాపోయాడు. ఇక్కడికి వచ్చి ఏమో నాకు నిలకడగా కూర్చుంది, ఇప్పుడు నేను దీక్ష చేసుకున్నాను, రామ్మా నువ్వే కల్పలతికవమ్మా, నువ్వు నా కోరికలు తీర్చమ్మా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు ఈ శ్లోకంలో. అద్భుతంగా అడుగుతున్నాడు. అంటే అమ్మవారితో ఎంత చనువు ఉందో ఆయనకి, ఎంత అమ్మని ఎదురుగా కూర్చోబెట్టుకొని అడుగుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు అద్భుతంగా. అది ఆదిశంకరాచార్యుడు ఈ శ్లోకంలో ఇంత అద్భుతంగా చెప్పాడు. కృపాపాంగాలోకం, ఆలోకం చూపు, నీ కృప దయా అనే ఒక చూపుని వితరా ప్రసరింపచేయి, తరస వెంటనే, ఆలస్యం లేదు. సాధు చరితే, నువ్వెవరు? సాధు స్వభావం గల దానివి, అందువల్ల చేయాలి నువ్వు. అంతేకాకుండా కపటం లేని దాన్ని. నీ కపటాలు లేవుగా, నీకు తెలియవుగా కపటం.
కాబట్టి నీకు తెలిసిపోతుంది ఎవరు నిన్ను ఆశ్రయించారో ఎట్లా ఉందన్న విషయం నీకు అన్నీ తెలుసుగా. కాబట్టి నన్ను అనుగ్రహించేసే, దయ చూపించేసే. నతే యుక్తోపేక్షామయి, నా యుక్త నీకు తగదు, ఏం తగదు, తే నీకు తగదు, ఏంది ఉపేక్షామయి, నా ఎందుకు ఉపేక్ష చేయకూడదు, నువ్వు అసలు ఎందుకు చేయకూడదు. శరణ దీక్షముపగతే, నేను శరణంగా నిన్ను శరణ వేడుకుంటున్నాను, దీక్ష తీసుకున్నాను, అది కూడా ఉపగతే స్వీకరించేశాను. ఒక దీక్షగా నిన్నే శరణ వేడాలి నేను లక్ష్యంగా పెట్టుకొని స్వీకరించేశాను, నేను దీక్ష తీసేసుకున్నాను. అటువంటి నీవు నా చేదిష్టం దద్యాత్, దద్యాత్ చేత్ నా ఇష్టం అంటే నేను ఇష్టమైన కోరికలు తీర్చను అంటావేమో. ఆహా అంటే తీర్చాలి, నా అంటా, నా అనకూడదు, అనుపద వెంటనే తీర్చాలమ్మా కోరికలు. ఎందుకు అహో కల్పలతిక, నువ్వెవరు కల్పతీగవు, కల్పతీగ ఏం చేయాలి, భక్తి మత్కల్పలతిక అటువంటి దాన్ని నువ్వు. కాబట్టి కోరిన కోరికలు తీర్చాలి నువ్వు భక్తిగా నిన్ను ఆశ్రయిస్తే. నేను ఇప్పుడు భక్తిగానగా నిన్ను ఆశ్రయిస్తా అని చెప్తున్నాను, అలాంటప్పుడు నా కోరికలు తీర్చద్దు, నువ్వు తీర్చాలి తల్లి. విశేష సామాన్యై, నీలో విశేషం ఉంది, ఏంది మిగతా వాటికి నీకు, మిగతా తీగలకు నీకు తేడా ఏంటంటే నీలో విశేషం ఉంది, కల్పలతవు నువ్వు. సామాన్యై, సామాన్యమైనటువంటి ఇతర వల్లి పరికరై, ఇతర వల్లి ఇతర తీగల యొక్క సమూహంలో, సామాన్యమైన ఇతరమైన తీగల్లో నువ్వు విశేషంగా ఉన్నావు. కానీ అట్లా ఉండి కూడా నువ్వు విశేషంగా నా కోరిన కోరికలు తీర్చదే అంటే నీకు విశేషం ఏముంది, ఇంకా నీలో విశేషం ఎట్లు ఏముంది, ఇంకా వాటితో పాటు నువ్వు కూడా సమానం అయిపోయిలా, ఆ మిగతా తీగల్లో ఇంకో తీగ అయిపోతావు. అలా ఉండకూడదు, నువ్వు విశేషమైన తీగవే, నువ్వు కల్పలతికవే. కాబట్టి నీకు విశేషం ఉంది తల్లి, నీకు కృప ఉంది తల్లి, నువ్వు సాధు చేతగా తల్లివి తల్లి, నిన్ను ఆశ్రయిస్తే వాళ్ళ మీద దయ కురిపిస్తావు తల్లి, నాకు తెలుసు, నా మీద దయ కురిపించు తల్లి అని చెప్పి ప్రార్థిస్తున్నారు, అర్థిస్తున్నారు. అమ్మవారిని డిమాండ్ చేస్తున్నాడు. ఇన్ని భావాలు ఈ శ్లోకంలో పలికిస్తున్నాడు ఆదిశంకరాచార్య. కృపాపాంగాలోకం వేతరతరసా సాధు చరితి, నతే యుక్తోపేక్షామయి శరణ దీక్షాముపగతే, నచేదిష్టం దద్యాత్ అనుపదమహో కల్పలతిక, విశేష సామాన్యై కథమితర వల్లి పరికరై. ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచినటువంటి ఆనంద లహరిలో 9-10 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం.